హలో పెళ్లి కూతురా. హై, ఇప్పటి నుంచే సిగ్గు. ఇదేమిట్రా, ఎందుకు వస్తున్నావు? నేను పెళ్లి చేసుకోనన్నయ్య, ఉదయంతో చెప్పు. ఏంటమ్మా, ఏమైంది? నాతో చెప్పు. నాన్న ఈ నమ్మి నా పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదన్నయ్య. నేను పెళ్లి చేసుకోను. అవన్నీ నీకెందుకమ్మా, పెద్దవాళ్ళ మేము ఉన్నాగా. ఊరుకో. ఈ పెళ్లి విషయంలో ఎవరూ పట్టించుకోవటం లేదని పాప మామగారు బాధపడుతున్నారండి. నాన్నగారిని చూస్తుంటే నాకు బాధగానే ఉంది సరస్వతి. కానీ నేనేమిటో, నా సంపాదన ఏమిటో నీకు తెలియందే కాదు. నిజమేననుకోండి, కానీ పెద్ద కొడుకై ఉండి మీరే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటే మిగతా వాళ్ళు అసలు పట్టించుకోరండి. అదే ఏం తోచకుండా ఉంది. పోనీ శాంతను అడిగితే? మీ చెల్లిని అప్పడుగుతారా? ఏ బాగుందండి. ఒకవేళ ఆవిడకి ఇవ్వాలనున్నా మీ బావగారు ఒప్పుకుంటారా? అయినా మనకు మాత్రం ఏం గౌరవంగా ఉంటుంది ఆలోచించండి. మావయ్య గారు ఎలాగో ఇల్లమ్మాలనుకుంటున్నారు కదా. అవును, పెళ్లికి కావాల్సిన డబ్బు మా నాన్నగారు చేత ఇప్పించామనుకోండి. అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆ మార్వాడి అప్పు మనమే వాడి ముఖాన్ని పడేసామనుకోండి, ఈ ఇల్లు మనకే సొంతం అవుతుందిగా. అమ్మని అమ్మ, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిందానివే. కైకలూరు నియోజకవర్గాన్ని కలకత్తాకి అమ్మేసేదానివి. రాసేయి, ఉత్తరం రాసేయి. రాస్తా. ఆ భగవంతుడు దయదలిస్తే లంకంత ఇల్లు మనకే సొంతం అవుతుంది. అప్పుడు మనము మన పిల్లలు హాయిగా ఉండొచ్చు. ఆ తర్వాత ఈ మొదటి ముఖని బయటికి గంటేయచ్చు.